గవర్నమెంట్ చేసి మీరు మాట్లాడండి కదా, ఫస్ట్ మీరు మాట్లాడతారు. మీరు ఎన్నికి రండి. కొంచెం ముందుగా తీసుకుంటాం. ఓకే, ఎన్ని గంటలకమ్మా? ఓకే, ఓకేనా? కార్యక్రమం దిగ్విజయం కావాలి. మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఈరోజు అసలు ఈ పామాయిల్ ఏంటి నాకేం అర్థం కావడం. ఇవాళ పోయినసారి టొబాకో రైతులు ఎలక్షన్ అయిన తక్షణమే పార్లమెంట్ జరిగేటప్పుడు టొబాకో రైతులు వస్తే వాళ్ళకి చెస్ తీయడానికి నా దగ్గరికి వస్తే మేము సెక్రటరీ దగ్గరికి అలాగే మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కామర్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఆ రోజు టొబాకో రైతులకి ఇమీడియట్గా గజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి వాళ్ళకి విసులుబాటు కల్పించడం జరిగింది, ఏది టొబాకో రైతులకు సంబంధించి. అది అయిపోయినాక ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు వచ్చి పోలవరం ప్రాజెక్ట్ గురించి ఎన్నోసార్లు మినిస్టర్ గారిని అలాగే మన జలశక్తి మినిస్టర్ గారిని, ఫైనాన్స్ మినిస్టర్ గారిని, ప్రైమ్ మినిస్టర్ గారిని, అమిత్ షా గారిని ఎన్నోసార్లు కలిసి ఇవాళ క్యాబినెట్లో 12,500 కోట్లు రిలీజ్ అయిందంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతో దాన్ని ఫాలోఅప్ చేసి పోలవరం ప్రాజెక్టు ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అని ఇవాళ ఫస్ట్ విడతలో 6,000 కోట్లు రిలీజ్ చేస్తున్నారు. మనం కూడా పోలవరం ప్రాజెక్టు వచ్చే అక్టోబర్ నుంచి డైఫామ్ వాళ్ళు కన్స్ట్రక్షన్లకి ప్రాజెక్ట్ కూడా ముందుకు పోతుందని మీ అందరికీ తెలుపుతున్నాం. అలాగే ఇవాళ పామ్ ఆయిల్ రైతులు ఉన్నారు. పోయినసారి పామ్ ఆయిల్ రైతులకి ఎలక్షన్ క్యాంపెయినింగ్లో వాళ్ళకి గిట్టుబాటు ధర రావట్లేదని వాళ్ళు అన్నారు. పామ్ ఆయిల్ రైతులకి గిట్టుబాటు ధర చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పాం. ఎన్డీఏ కూటమి తరఫున మేము తీసుకుంటామని చెప్పాం. అదే రకంగా సెక్రటరీ గారిని కలిసి, కామర్స్ సెక్రటరీ గారిని కలిసి మా లెటర్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మేము క్లియర్గా మెన్షన్ చేసాం, 20% ఇంపోర్ట్ డ్యూటీ పెంచితే ఆటోమేటిక్గా మా పామ్ ఆయిల్ రైతులకి రేట్ వస్తుందని అడగడం జరిగింది. సెక్రటరీ గారు కూడా కన్విన్స్ అవ్వలేదు ఫస్ట్ మీటింగ్లో. మళ్ళీ నేను రెండోసారి మళ్ళీ వెళ్ళి సెక్రటరీ గారిని కలిసి పర్సనల్గా కలిసి సెక్రటరీ గారికి చెప్తే సెక్రటరీ గారు ఏమన్నారంటే ఒక పామ్ ఆయిల్కే రేటు పెంచడానికి కుదరదు, పెంచితే ఎడబుల్ ఆయిల్స్ అన్ని దానికి పెంచాల్సింది ఉంటుంది. ఇది నీతి ఆయోగ్లో అప్రూవల్ అవ్వాల్సింది ఉందంటే సెక్రటరీ గారే
కన్విన్స్ చేస్తే నీతి ఆయోగాలతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. మేమందరం కూడా నీతి ఆయోగ్లో మీటింగ్లో సెక్రటరీ అయినా కానివ్వండి, చైర్మన్ అయినా కానివ్వండి, ప్లస్ కామర్స్ సెక్రటరీ అయినా కానీ అందరూ కూర్చొని అందరం కూర్చొని నీతి ఆయోగాలని ఒప్పించడం జరిగింది. నీతి ఆయోగాలు ఒప్పుకున్నాక ప్రైమ్ మినిస్టర్ గారు ఒప్పుకుంది. ఇవాళ దాన్ని ఒక 10 రోజులు వెనకాల నీతి ఆయోగాలు కామర్స్ డిపార్ట్మెంట్కి రేట్లు ఇంపోర్ట్ డ్యూటీ ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పారు. ఇవాళ ఓన్లీ పామ్ ఆయిల్కే కాదు, ఎడిబుల్ ఆయిల్స్ అన్ని దానికి కూడా 27.5% ఇవాళ ఇంపోర్ట్ డ్యూటీ వేయడం జరిగింది. పోయినసారి 5% ఉండేది, ఈ 20% కలిపి 25%. పోయినసారి 5.5% ఉండేది, ప్లస్ 2% చెస్ కలిపి 20% ఇంపోర్ట్ డ్యూటీ కలిపి 27.5% ఇవాళ ఇంపోర్ట్ డ్యూటీ ఇంప్లికేషన్ జరిగింది. ఇవాళ దానివల్ల రైతులకి 16,500 రూపాయల రేట్ వస్తుంది. 100 రూపాయలు అటు ఇటుగా వస్తుంది, ఎందుకంటే క్రూడ్ ఆయిల్ రేటుతో అప్ అండ్ డౌన్గా ఉంటుంది కాబట్టి రేటు డిఫరెన్స్గా వస్తుంది. అలాగే ఇవాళ పామ్ ఆయిల్ రైతులకు అందరికీ కూడా ఎలక్షన్ క్యాంపెయినింగ్లో చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా నీతి ఆయోగ్ మీటింగ్లో కూడా పామ్ ఆయిల్ రైతులకి రేట్ రావాలని నీతి ఆయోగ్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడడం జరిగింది. అదే రకంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల, ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రైమ్ మినిస్టర్ గారి వల్ల ఇవాళ రైతులకి, అది కూడా పామ్ ఆయిల్ రైతులకి గిట్టుబాటు ధర కల్పించడంలో అందరూ కూడా కృషి చేశారని తెలుపుకుంటూ, అలాగే ఇవాళ వందే భారత్ స్టాప్ ఓవర్ అయినా కానివ్వండి, వందే భారత్ స్టాప్ ఓవరు మేము లెటర్ ఇచ్చిన తక్షణమే వాళ్ళని కన్విన్స్ చేసి, లేట్ అయితే వందే భారత్ రావడం కూడా లేట్ అయితే మనము ఏలూరు అభివృద్ధి కార్యక్రమాల్లో డిలే అవ్వకూడదని చెప్పి తొందరగా తీసుకొని రావడానికి అది కూడా తీసుకొని వచ్చి ఇవాళ వందే భారత్ స్టాప్ ఓవర్ కూడా మన ఏలూరులో ఆగడం జరుగుతుంది. అలాగే మీరు ఇవాళ చూస్తే యువతకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమమైనా కానివ్వండి, యువతకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కూడా మన జాబ్ మేళా కండక్ట్ చేశాము. జాబ్ మేళా కండక్ట్ చేసి 600 ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేశాము. ఇంకా వచ్చే రోజుల్లో యువతకు కూడా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం ఇంకా పెద్ద ఎత్తున చేస్తామని మీ అందరికీ తెలుపుతున్నాం. అలాగే చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా ఎలక్షన్ క్యాంపెయినింగ్లో చెప్పడం జరిగింది. ఇవాళ చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ పనులు కూడా అప్పుడే స్టార్ట్ అయ్యాయి. వచ్చే రోజుల్లో టెండర్లు పిలిచే కార్యక్రమం జరుగుతుంది. వచ్చే రోజుల్లో చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా కంప్లీట్ చేస్తామని మీ అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ మీరు చూస్తే ఈ వచ్చిన 100 రోజుల్లో పోలవరంకి నిధులైనా కానివ్వండి, యువతకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం అయినా కానివ్వండి, పామ్ ఆయిల్ రైతులకి గిట్టుబాటు ధర అయినా కానివ్వండి, అలాగే టొబాకో రైతులకి చెస్ ఇది అవడమైనా కానివ్వండి, ఇవన్నీ కూడా వచ్చిన 100 రోజుల్లోనే జరిగాయి. ఇవన్నీ కూడా ఎన్డీఏ కూటమి అయినా కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు అయినా కానివ్వండి, మేము ఎంపీ తరపున, ఏలూరు తరపున మేము కూడా మాట్లాడేది ఎక్కడైనా కానీ పార్లమెంట్లో మేము మాట్లాడినా కూడా ఏదైనా మాట్లాడినాం ఏలూరు గురించి. ఎప్పుడు కూడా ఏలూరు డెవలప్మెంట్ అవ్వాలి, ఎప్పుడు కూడా ఏలూరు, నేను కొత్తగా వచ్చినా కూడా ఏలూరు ప్రజలు ఎంతో హై మెజారిటీగా నన్ను గెలిపించారు. నా మీద ఎంతో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ ఆశలు ఎప్పుడు కూడా ఇది కాకుండా నేను కంపల్సరీ వాళ్ళకి నా మీద పెట్టుకున్న ఆశలు అన్నీ కూడా కంపల్సరీ తీరుస్తానని వాళ్ళందరికీ తెలుపుకుంటూ, ఇవాళ ఎన్డీఏ కూటమిలో ప్రైమ్ మినిస్టర్ గారు కూడా మనం అడిగిన తక్షణమే ఏది ఉన్నా కూడా, మేము ఏదైనా ఒక లెటర్ ఇచ్చినా కూడా, ఆంధ్ర ఎంపీలు ఏ లెటర్ ఇచ్చినా కూడా 100% పని చేస్తున్నారు. రైతులకి ఈసారి బీజేపీ గవర్నమెంట్ కూడా చాలా వరకు అండగా ఉంటామని కూడా నేను ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు కూడా, ప్రైమ్ మినిస్టర్ గారితో నాకు 15-20 నిమిషాలు పర్సనల్ ఇంటరాక్షన్ జరిగినప్పుడు కూడా ఆయన చెప్పింది ఏంటంటే, ఈసారి రైతులకి మేము పెద్దపీట వేస్తామని ఆయన కూడా చెప్పడం జరిగింది. అదే రకంగా పనిచేస్తున్నారని మీ అందరికీ తెలుపుతూ, ఇవాళ పామ్ ఆయిల్ రైతులందరికీ కూడా, మీ అందరికీ ఎప్పుడు కూడా ఏ పని ఉన్నా కూడా నేను చేసి పెడతాను మీ అందరికీ తెలుపుకుంటూ అందరికీ నమస్కారాలు. సోదరులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఎంపీ గారి కార్యాలయంలో ఈ యొక్క మీడియా సమావేశానికి కారణం యువకుడైనటువంటి ఎంపీ గారి యొక్క ఆధ్వర్యంలో
దేశవ్యాప్తంగా మరి ఎక్కువ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి పామాయిల్ పంట ఏదైతే ఉందో ఈ పామాయిల్ పంటకు మద్దతు ధర పెంచడానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో మన ఎంపీ గారైనటువంటి మహేష్ యాదవ్ గారు చంద్రబాబు నాయుడు గారు కోఆర్డినేట్ చేశాక ఎంపీ గారు యాక్టివ్ పార్ట్ తీసుకొని నీతి ఆయోగ్ చైర్మన్ కానీ అలాగే అక్కడ సెక్రటరీ గారితో కానీ మాట్లాడి పక్కన ఉన్నటువంటి తెలంగాణ కానీ తెలంగాణలో మనకన్నా ఎక్కువ 500-600 రేటు ఎక్కువ టన్నుకు ఎక్కువ ఇస్తున్నటువంటి సందర్భంలో ఆ యొక్క నష్టాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత కూడా మనం తీసుకోవాలనేది కాకుండా ఏదైతే దిగుమతి సుంకాన్ని 5% నుంచి 25% పెంచినప్పుడు సుమారు 1800 నుంచి 2000 రూపాయల టన్నుకి పామాయిల్ ధర పెరిగినందుకు ముఖ్యంగా మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారితో పాటు మరి ఈ యొక్క కార్యక్రమానికి కానీ ఈ రేటు పెంచడంలో నీతి ఆయోగ్ను కోఆర్డినేట్ చేయడంలో కానీ సక్సెస్ అయినటువంటి మన ఎంపీ గారికి మహేష్ యాదవ్ గారికి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రాంత రైతాంగం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు నేను కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి అదే కాకుండా రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం ఏదైతే మనకన్నా ఇప్పటికి కూడా ఒక 500-600 వాళ్ళకి టన్ను ఎక్కువ వస్తున్న సందర్భంలో ఆ రేటును కూడా సాధించడానికి ఎంపీ గారి కృషి చేయాలని చెప్పి రైతులందరి తరఫున నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి అదే కాకుండా ఈరోజు పామాయిల్ ధర పెరిగినందుకు ఎంపీ గారికి కృతజ్ఞతగా పూర్వకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రెస్ మీట్లోనే కాకుండా ఎంపీ గారి ఈయన యొక్క ఎంపీగా ఎన్నికయ్యాక పోలవరం ప్రాజెక్టులో మరి చంద్రబాబు నాయుడు గారి కృషి అంతా ఆయన కృషి అయినప్పటికీ కూడా స్థానిక ఎంపీగా పార్లమెంట్లో ప్రస్తావించడమే కాకుండా మరి పోలవరం ప్రాజెక్టుకి 12,500 కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారితో పాటు మన ఎంపీ గారికి కూడా కృషి కూడా ఉందని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అదే కాకుండా వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో దాన్ని ఏలూరులో స్టాప్ ఏర్పాటు చేయడంలో కానీ మరి అలాగే నిన్న మొన్న ఒక 20 రోజుల నుంచి వరద బాధితులంతా కూడా రాష్ట్రం అంతా కూడా ఇబ్బంది పడుతూ ఉంటే తన వంతు సహాయంగా 25 లక్షల రూపాయలు మరి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వటం కానీ అదే కాకుండా ఈయన పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాక మరి నిన్న మొంట్లో సుమారు 600 మంది ఎవరైతే నిరుద్యోగ యువతున్నారో వాళ్ళందరికీ కూడా సుమారు 10 కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళందరితో కూడా ఇంటర్వ్యూలు తీసుకొని ఖచ్చితంగా అందరికీ కూడా మీరందరూ కూడా సర్టిఫికేట్లు ఇవ్వండి, రాబోయే రోజుల్లో ప్రాధాన్యత క్రమంలో మీ అర్హతను బట్టి మీ అందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ కంపెనీ ఏదైతే చెప్పిందో సుమారు 600 మందికి ఉద్యోగాల ఏర్పాటు కృషి చేసినటువంటి తమ్ముడు ఎంపీ గారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తా ఉన్నాను. మరి అదే కాకుండా కొల్లేరు సమస్య కానీ ఆక్వా రైతుల సమస్యలు కానీ ఎక్కడ ఏదన్నా సరే ఒక ప్రోగ్రాం ప్రకారం ఒక సిస్టమేటిక్గా ఒక విద్యావంతుడు ఒక యువకుడు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైతే మన పార్లమెంటుకి ఎన్ని రకాల కార్యక్రమాలు అవసరమో ఆ కార్యక్రమాలన్నీ కూడా రైతుల వద్ద నుంచి కానీ ఎవరైతే ఉద్యోగ వర్గాలు కానీ బడుగు బలహీన వర్గాల వారికి కానీ ఎవరికి ఏ సమస్యనా సరే పూర్తి స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఎంపీ మహేష్ యాదవ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి తమ్ముడు చింతలపూడి ఎమ్మెల్యే గారు రోషన్ గారు కానీ అలాగే మా పోలవరం ఇన్ఛార్జి బర్గం శ్రీని గారు కానీ తెలుగు రైతు అధ్యక్షుడు కానీ అందరికీ మీడియా తరఫున అందరికీ కూడా మేమంతా కూడా రాబోయే రోజుల్లో ఒకసారి మహేష్ కుమార్ గారికి ఆయన చేసేటువంటి పనికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కొల్లేరు సమస్య అవ్వచ్చు, ఆక్వా రైతుల సమస్య అవ్వచ్చు, వరి పంటల సమస్య అవ్వచ్చు, అలాగే ఏదైతే కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి రావాల్సిన నిధులు రాబట్టడంలో ఆయన చేసే కృషిలో పూర్తిగా విజయం సాధిస్తారని చెప్పి అలాగే మరొక విషయం టొబాకో సమస్య కూడా మరి ఒక వారం క్రితం టొబాకో రైతులందరూ కూడా వచ్చి ఏదైతే ఎంపీ గారి కృషితో టొబాకో మరి ధర కూడా పెరిగినందుకు వాళ్ళందరూ కూడా సన్మానం చేయడమే కాకుండా ఇక్కడ సన్మానాలు సత్కారాలు ముఖ్యం కాదు. ఒక యువకుడైన ఎంపీ ఒక సమర్థుడైన ఎంపీ మనకు ఉంటే మనకి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో మనకు కావాల్సినటువంటి అవసరాలన్నీ కూడా తీర్చడంలో ఒక మంచి ఎంపీ మనకు దొరికాడని చెప్పి మరొకసారి తమ్ముడు ఎంపీ గారికి మహేష్ గారికి రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల పట్ల పూర్తి స్థాయిలో పని చేస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరి వద్ద సెలవు. రెస్పెక్టెడ్ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారికి ఏలూరు జిల్లాకి వెన్నుముకగా ఉన్నట్టు మన గన్ని వీరాంజనేయ గారికి ఇక్కడికి వచ్చిన పెద్దలకి మీడియా మిత్రులకి అందరూ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు చూస్తే 100 రోజుల పరిపాలనలో ఎన్ని అచీవ్మెంట్స్ చేసామనేది ఈరోజు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. మరి పుట్ట మహేష్ యాదవ్ గారు ఎంపీ గారు
వారి ఎఫర్ట్స్ వల్ల ఈరోజు చూస్తే అటు క్రూడ్ ఆయిల్ కానివ్వండి, రిఫైండ్ ఆయిల్ కానివ్వండి, వీటిలో 20% పాయింట్స్ మరి పెరగడం జరిగింది. మరి క్రూడ్ ఆయిల్లో చూస్తే పామ్ ఆయిల్ కానివ్వండి, సోయా ఆయిల్ కానివ్వండి, సన్ఫ్లవర్ ఆయిల్ కానివ్వండి, ఇది 5.5% నుంచి 27.5%కి పెంచడం జరిగింది. అలాగే మనం రిఫైండ్ ఆయిల్లో చూస్తే అది పామ్ ఆయిల్ కానివ్వండి, రిఫైండ్ సోయా ఆయిల్ కానివ్వండి, రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ కానివ్వండి 13.75% నుంచి 37.57%కి పెంచడం జరిగింది. మరి అనుకోవచ్చు మనం, మరి ఈ యొక్క ఇంపోర్ట్ ట్యాక్స్ పెరగడం వల్ల ఏంటి లాభమని. రైతుల అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని అలాగే వ్యవసాయ రంగం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం మరి ఈ యొక్క ఇంపోర్ట్ ట్యాక్స్ మరి పెంచినప్పుడు మనం 70% ఎడిబుల్ ఆయిల్, ఇందాక ఎంపీ గారు చెప్పినట్టు మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో దాంట్లో క్రూడ్ అండ్ రిఫైండ్ ఆయిల్ ఉంటుంది. మరి ఇది ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచడం వల్ల డెఫినెట్గా డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గినప్పుడు ఈ యొక్క ఏదైతే ఈ పామ్ ఆయిల్ ఉన్నాయో, క్రూడ్ అండ్ రిఫైండ్ ఆయిల్, వీటి యొక్క ప్రైస్ కూడా తగ్గిపోతూ ఉంది. తగ్గినప్పుడు అది డెఫినెట్గా రైతులకి మంచి జరుగుతుంది. మరి ఈ విషయంలో మరి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ కూటమిలో ఇలాంటి మరి ఒక రైతులకు సంబంధించి అభివృద్ధి పనులు చేయడం అందరూ కూడా హర్షించదగ్గ విషయం. కేవలం 100 రోజుల్లోనే ఇటువంటి మరి మేజర్ అచీవ్మెంట్స్ చేస్తున్నారు ఎంపీ గారు. మనం అటు చూస్తే వందే భారత్ ఇక్కడ స్టాప్ కానివ్వండి, లేకపోతే జాబ్ మేళ కానివ్వండి, లేకపోతే టొబాకో సంబంధించి కానివ్వండి, ఈ రోజున మరి ఏదైతే వారి ఎఫర్ట్స్ ఉన్నాయో ఈ యొక్క క్రూడ్ అండ్ రిఫైండ్ ఆయిల్ 20% పాయింట్స్ పెరగడంలో వారు అక్కడ చొరవ తీసుకొని సెంట్రల్ మినిస్టర్స్తో మాట్లాడి అది ఈరోజు ఇంప్లిమెంటేషన్ అవుతుంది. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి వారి నాయకత్వం కింద పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అదే కాకుండా వారి నాకు అన్నట్టుగా రాబోయే రోజుల్లో చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మరి అది త్వరలో మరి స్టార్ట్ చేసి అది ఫినిష్ చేస్తామని చెప్పారు. ఏదైతే చెప్తున్నామో అదే చేస్తున్నాము. మరి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారి ప్రభుత్వంలో వాట్ వి స్పీక్ అండ్ వాట్ వి డెలివర్, మన చేసే పనులు మాటల కంటే ఎక్కువ చూపిస్తాయి. ఇప్పుడు చూస్తే గత ప్రభుత్వంలో వారు చెప్పిన దానికి అసలు చేసిన దానికి ఎటువంటి పొంతం లేదు. మరి 100 రోజుల్లో మీరు చూస్తే ఒక నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే విజయవాడ అనేది మళ్ళీ ఒక 10 డేస్లో బ్యాక్ టు నార్మల్కి వచ్చేసింది. మరి వారు మరి వాటర్లో దిగి మరి ప్రజల సమస్యలు తెలుసుకొని, అలాగే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా వారు కూడా ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళని ఒక మోరల్ సపోర్ట్, అలాగే వాళ్ళకి సివిల్ సప్లైస్ కానివ్వండి, ఫినాన్షియల్ సపోర్ట్ కానివ్వండి, అన్ని టైం టు టైం ఇచ్చి ఒక 10 డేస్లో విజయవాడ నార్మల్ తీసుకొచ్చారు. మరి ఈ విషయంలో మనకి అక్కడ కేంద్రంలో బీజేపీ కూడా సపోర్ట్ ఉండి ఆంధ్రాకి పెద్దపీటన వారి అభివృద్ధి పనులకి వారు సాయం చేస్తున్నందుకు వారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మరొకసారి ఇలాంటి కార్యక్రమాల్లో నన్ను ఇన్వాల్వ్ చేస్తూ మరి నన్ను కూడా ఈ యొక్క విజయపథంలో ఒక పార్టిసిపెంట్గా ఉంచుతూ ముందు తీసుకెళ్తున్న వారందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఇక్కడికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, పెద్దలకి, రైతులకి అందరూ కూడా నాకు ధన్యవాదం.